లేజర్ గన్‌లో నాకు పర్వాలేదనుకున్నారు. తర్వాత ఇది చైనా యొక్క బైడు. ఇది చైనా యొక్క బైడు అనే శాటిలైట్. మిలిటరీ శాటిలైట్. సో, అమెరికా గూగుల్‌ని వాడలేదు. అమెరికా జీపీఎస్‌ని వాడలేదు. హమ్మయ్య! నాకు ప్రాణం పర్లేదు కదా! ఏమీ కాదు కదా! అని ఆయతొల్లా ఖైమనీ టెహరాన్‌లో తన ఇంట్లోనే ఈ గన్‌లో పెట్టుకొని చైనా ఆయుధాలు పెట్టుకొని చక్కగా కూర్చున్నారు. ఇది జరిగింది. ఇప్పుడు చైనా ఆయుధాలు తుస్సు, ఆయతొల్లా ఖైమనీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి. చైనా ఆయుధాలు మళ్ళీ తుస్సుమంటాయని వెనిజులాలో మధ్యలో టైంలో దొరికింది. ఇక్కడ కూడా దొరికింది. తర్వాత HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి పెట్టింది. టెహరాన్ నేను కాపాడేస్తాను. ఇజ్రాయెల్, అమెరికన్ ఫైటర్సు, మిసైల్సు, ఈ ఫైటర్ జెట్స్ నీ దగ్గరికి రావని. ఈసారి చైనానైతే గుడ్డిగా నమ్మేసింది ఆయతొల్లా అలీ ఖైమనీ. ముఖ్యంగా ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి. అసలు ఇప్పుడు ఆయతొల్లా అలీ ఖైమనీ మరణానికి దారితీసిన స్కెచ్ని మనం చూడాలి. ఏ విధంగా ఆయతొల్లా అలీ ఖైమనీ చనిపోయారు గుర్తుపెట్టుకోవాలి. 36 సంవత్సరాల పాటు ఇరాన్లో సుప్రీం లీడర్గా ఆయతొల్లా ఖైమనీ పనిచేశారు. ఆయన ఆయన మత పెద్ద, షియా మత పెద్ద, సుప్రీం లీడర్, అధ్యక్షులు అందరూ ఉంటారు అక్కడ. కానీ సుప్రీం లీడరు ఈయన్ని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈజీగా మొట్టుపెట్టినాయి. దీని వెనకాల ట్రంప్ వెనకాల ప్రోద్బలించిన CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA ఉంటుంది. కానీ ఎక్కువగా ఈయన మరణానికి దారితీసిన సంస్థ ఇజ్రాయెల్ యొక్క మొసాద్. ఈ మొసాద్ ఏం చేస్తుందంటే ముందుగా ఏం చేస్తుందంటే దాని ఆపరేషన్స్ ప్రపంచంలో శక్తివంతమైన ఆపరేషన్స్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే తన ఏజెంట్లు ముందుగానే ఇరాన్